హాయ్ హలో నమస్తే, నేను మీ అంకర్ ధనుష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ తగ్గేదేలే. సో ఇప్పుడే పుష్ప 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 అనే సాంగ్ రిలీజ్ అయింది. ఏం చేస్తున్నారా? కొంచెం నీట్గా అందంగా ఉన్నా లేదని చూసుకుంటాను. అంటే అల్లు అర్జున్ సాంగ్ గురించి మాట్లాడబోతున్నాం. వీడియో అల్లు అర్జున్ చూడ్డు, ఏమో ఎవరికి తెలుసు, చూస్తాడేమో. ఆయన చూడ్డు. ఆయన ఇప్పటికే ఈ పాటికి ఆ సాంగ్ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది, ఎన్ని మిలియన్ వ్యూవర్షిప్ రాబోతుంది, బాలీవుడ్ కానీ మొత్తం తెలుగు స్టేట్స్లో అన్నిట్లో ఎంత వ్యూవర్షిప్ రాబోతుంది అనేది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చుంటాడు ఆయన. పుష్ప 2 రిలీజ్లో బిజీగా ఉంటాడు ఆయన. నీ వీడియో నా వీడియో చూడ్డు. ఏమో జనాల రియాక్షన్స్ చూస్తాడేమో, అలాంటి వీర అభిమానుల రియాక్షన్స్ చూస్తాడేమో. వీరాభిమాని చెప్పడం కాదు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ రియాక్షన్ ఆగు ఫస్ట్ ఆగురా. ఈ రియాక్షన్ వీడియో ఇవన్నీ చూసే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. దీని తర్వాత మీ ఒపీనియన్స్ కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే మా జీవితం అష్ట దరిద్రంగా నాకిపోతా ఉన్నా కూడా మేము మీకోసం వీడియోలు చేస్తూ ఉన్నాము. కాబట్టి మీరు ఆ కనికరం మా మీద చూపించి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే దానికన్నా హ్యాపీగా ఎవరు ఫీల్ అవరు. ఇప్పుడు చెప్పు. బేసిక్గా ఏంటంటే పుష్ప ఈ సాంగ్ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ఏమో చిన్న ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో మీద కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమందికి నచ్చింది, కొంతమందికి ఇదేం సాంగ్ అన్నారు. బట్ ఈరోజు ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ మాట్లాడిన వాళ్ళందరూ నోరు మూసుకున్నారు అనమాట. ఈ లిరిక్స్ని చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో. పుష్ప క్యారెక్టర్ పార్ట్ 1లో ఎలా ఉందో మనం చూసాం. పార్ట్ 2లో డబ్బా లిరిక్స్ చూసి సినిమా ఏ రేంజ్లో ఉందో వీడికి అర్థమైందంట. ఆబ్వియస్గా పుష్ప 1లో ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా చూపించాడో సుకుమార్ గారు మనందరం చూసాము. పుష్ప 2లో ఇప్పుడు ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో ఈ లిరిక్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది. చంద్రబోస్ ఇరక్కొట్టేసారు లిరిక్స్ కూడా. సో మీకైతే అర్థమై ఉంటుంది, ఈ పిల్లకి అర్థం కాదు. మళ్ళీ వీరాభిమాని చెప్పుకుంటారు. నాకైతే సినిమా లిరిక్స్ చూసిన తర్వాత ఈ సినిమా ఏ రేంజ్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎంత డీటెయిలింగ్స్ అన్ని వాళ్ళు చూసుకుంటూ ఎంత నీట్గా చేస్తున్నారో నాకైతే అనిపించింది. సో మళ్ళీ వీరాభిమాని చెప్తుంది కానీ ఈ పిల్లకి ఏం తెలియదు. నాకు బేసిక్గా నేను ఒక లిరిక్ రాసుకున్నా. గువ్వ పిట్టలాగా వానకు తడిచి బిక్కుమంటూ రెక్కలు ముడిచి వణుకుతుంటే నీదే తప్పవదా. దాని కంటిన్యూషన్. పెద్ద గెద్దలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరేస్తుంటే వర్షమైన తలనే వంచి కాళ్ళ కిందే కురిసేదా. దాన్ని బట్టి అర్థం కావట్లే ఆయన క్యారెక్టరైజేషన్ ఎంత ఇదిగా ఉంటుందో. నాకు అర్థం కాలేదు సార్ అసలు ఆ లిరిక్స్. గెద్దలాగా పైకి ఆకాశాన్ని హద్దు ఎగిరి నువ్వు గంతులేస్తా ఉంటే వర్షం ఊరుకుంటుందా? వర్షం పడి కింద పడదా గద్ద? అంతే. పుష్ప దగ్గర ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి, దాటి ఏమన్నా హడావిడి చేసామంటే తొక్కుతాడు అని చెప్పాడు అక్కడ. నీకు అంత అర్థమైంది దాంట్లో? నేను అంత లిరిక్స్ అంతగా గమనించుకోలేదు. నాకైతే ఆ లిరిక్స్ ఎట్లా అనిపించింది తెలుసా? కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, అది కొంచెం గంభీరమైన వర్షన్ లో చేసినట్టు అనిపించింది. గడ్డమే లేకుండా సేమ్ మొత్తం లిరిక్స్ మార్చలేదు, సేమ్ ట్యూన్. నాకైతే సేమ్ ట్యూన్ అనిపించింది. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు చూడు. సేమ్ పుష్ప కూడా నాకు అట్టే అనిపించింది, ఇది కూడా అట్లే అనిపించింది. సరిగమపాలు కొన్ని ఉంటాయి, ఆ కొన్ని అటుమార్చి చేయడం వల్ల కొంచెం రిఫరెన్స్ కనిపిస్తేమో కానీ నువ్వు మరీ అల్లు మధ్యలో అంటావా మామ అంటావా మామ బదులు పుష్ప 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 అన్నట్టు వచ్చినట్టు నాకైతే అనిపించింది. ఏదో రోజు ఎక్కడో చోటు బయట కనిపిస్తే కొడతారు. అట్లంతా ఏం లేదు గైస్. వీర అభిమాని చెప్పేది నాకు నచ్చింది. పాట నచ్చలేదని నేను చెప్పలేదు. అండ్ ఆల్సో ఫస్ట్ టైం విన్న వెంటనే ఏ పాట అంత చెవులకి సూపర్ గా అనిపించదు. నాకు అర్జున్ రెడ్డి పాటలని ఏమిరా నాయనా ఈ పాటలో స్వామి అనిపించింది. బట్ వింటా అడ్డిక్ట్ అయిపోయినా నేను అర్జున్ రెడ్డి పాటలకి. సేమ్ ఫస్ట్ టైం విన్నప్పుడే నచ్చింది. నాకు ఫస్ట్ మధ్యలో ఏ బిడ్డ ఇది నా అడ్డ ఆ పాట పాడిన ఆయనే, ఆ సింగరే ఈ పాట కూడా పాడినాడు. ఆకాష్ అజీజ్, ఇంకోటి దీపక్ బ్లూ అని చెప్పి. సో నాకైతే సేమ్ అంటావా మామ గంభీరమైన వర్షన్ చేసినట్టు అనిపించింది నాకైతే లైట్ గా. ఇట్స్ ఓకే. ఏ బిడ్డ ఇది నా అడ్డ, దాని తర్వాత మేక దాక్కో మేక మ్యూజిక్ వస్తుంది మధ్యలో, అది చాలా బాగుంది. నాకు దాక్కో మేక ఫస్ట్ టైం విన్నప్పుడే నచ్చింది. కానీ ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏంద్రా ఈ పాట అనేసి అనుకున్నా. బట్ పోన్ అదే నచ్చింది. లే తగ్గేదేలే అని చెప్పేసి దాంట్లో ఎట్లయితే ఒక లైన్ ఉంటుందో దీంట్లో కూడా ఒక లైన్ ఉంటుంది. బెదిరే లేదు వదిరే లేదు తగ్గేదే లేదు అని చెప్పేసి భలే ఉంటుంది అది. ఆ లైన్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే మన ఛానల్ పేరుతో కొంచెం రిలేట్ అయింది కాబట్టి తగ్గేదే లేదు అని చెప్పి. సో చాలా మంది అల్లు అర్జున్ గారిని రీసెంట్ టైమ్స్ లో ఆయన ఏ ఈవెంట్కి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే పుష్ప 2 ఎలా ఉండబోతుందని ఒకటి.
పుష్ప 1లో మీరు ఆల్రెడీ ఇలా ఒకటి చేస్తారు కదా, మరి పుష్ప 2లో ఇదే ఉంటుందా లేదంటే మ్యానరిజం లేకపోతే చేంజ్ చేస్తారంటే ఈసారి లాస్ట్లో ఇలా పెట్టారనమాట. ఈసారి 2 హ్యాండ్స్తో అస్సలు తగ్గేదేలా ఇది, అసలు తగ్గేదేలా ఇది. సో మేము కూడా తగ్గేదేలే నుంచి అసలు తగ్గేదేలే అని పేరు మార్చుకున్నట్టు పట్టుకోబోతాము డీపీ. సో అది అనేసి అనుకుంటున్నాను. బట్ అండ్ ఇంకోటి ఈ లిరికల్ వీడియోలో కొన్ని రిఫరెన్సెస్ చూస్తే ఒక పొలిటికల్ పార్టీ ఏదో ఉండబోతుందని చెప్పేసి ఆ 2 దాన్ని ఏమంటారు గొడ్డలి సింబల్స్ ఒకటి కనిపించినాయి. ఇంకోటి తగ్గేదేలే ఒకటి చేంజ్ చేసినట్టు కనిపించింది. ఇంకోటి ఈసారి ఈ సినిమాలో లాస్ట్ టైం శ్రీవల్లి సాంగ్లో అయితే ఆ చెప్పుల స్టెప్ ఒకటి వేసారో ఇందులో కూడా పుష్ప అనే చోట సేమ్ అదే మళ్ళీ చెప్పేసుకుని మళ్ళీ ఇంకో స్టెప్. నువ్వు వేసి చూపి. లేదు, ఒకసారి వేసి చూపి. లేదు. ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ గైస్, మీకు అంతా తెలీదు. సో అది వేస్తాం మేమిద్దరం, కొంచెం బాగున్న తర్వాత ఇద్దరం స్టెప్ నేను వేస్తాం. పర్లేదు గైస్, నేను బాగానే ఉన్నాను. నా హెల్త్ అప్డేట్ గురించి నేను ఇంకో వీడియో చేస్తాను. బట్ బిఫోర్ దట్ అల్లు అర్జున్ సాంగ్ రిలీజ్ అయ్యింది కాబట్టి చెప్పు. బట్ బిఫోర్ దట్ అల్లు అర్జున్ సాంగ్ రిలీజ్ అయింది కాబట్టి వీఆర్ డూయింగ్ దిస్. నాకైతే పాట నచ్చింది, లిరిక్స్ అంత సూపర్ గా ఇంకా వినలేదు ఎందుకంటే 2 సార్లే విన్నాను కాబట్టి, ఎందుకంటే వీడియో తొందరగా చేయాలి అనేసి. నాకైతే కోకా 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 అది కూడా కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు పుష్ప 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 పుష్పరాజ్ భలే ఉండింది అది. సో పుష్ప ది రైజ్ అనే ఒక టైటిల్ ప్రకారమే సినిమా ఈ సాంగ్ అయితే డిజైన్ చేయబడింది. మరి మేబీ లాస్ట్లో ఆ పెళ్లి తర్వాత నుంచి ఆయన ఎట్లా రైజ్ అవుతాడు, పొలిటికల్ పార్టీకి ఏమైనా జాయిన్ అవుతున్నాడో లేదంటే ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేయబోతున్నాడో. అండ్ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ నచ్చిన ఒక ఎలిమెంట్ ఏంటంటే లాస్ట్లో ఆ గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ గారు డ్యాన్స్ చేయడం చాలా బాగా నచ్చుంటుంది. మీలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటే, కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఎవరైనా ఈ పార్ట్ వరకు నచ్చినట్టే కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో వీడియోని లైక్ చేయండి. అండ్ దీని మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. నాకైతే పుష్ప 1 నాకు యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ నచ్చలేదని చెప్పిన. బట్ చూస్తూ ఉంటే అది కూడా నచ్చుంది. అండ్ పుష్ప 2 ఎట్లుంటుంది అనేసి తెలీదు. నేను కూడా చేసి ఉండాల్సిన సినిమా, నా రోల్ ఎవరు చేసినారో, అసలు ఆ రోల్ ఉందా లేదా, ఆ రోలే తీసి పారేస్తున్నారా నేను చేయలేదని అని చెప్పేసి మనకు తెలియదు. సో అది చూసిన తర్వాత అర్థమవుతుంది. నేను వీరాభిమాని, ఇంతవరకు అల్లు అర్జున్ సినిమాలన్నీ నేను మ్యాక్సిమం బెనిఫిట్ షోలో చూస్తాను. మార్నింగ్ 4 o'clock పోయి బయట నిలబడుకొని. సో అట్లా చూసిన సినిమా పుష్ప 2 కూడా అట్లే చూద్దాం అనుకుంటున్నాను హెవీ రష్తో. సో పుష్ప 2 ఒకవేళ బెనిఫిట్ షో టికెట్స్ దొరికితే మేబీ మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా ఛాన్స్ ఇస్తాను టు వాచ్ పుష్ప 2 బెనిఫిట్ షో విత్ అస్. అసలు అన్న కారు చేంజ్ అయిపోయింది. ఒక ఓమ్ని నుంచి ఇప్పుడు ఎక్కడ టొయోటా నా కారు ఏదో కారు చేంజ్ అయిపోయింది, బట్టలు చేంజ్ అయిపోయింది, చేతికి ఉంగరాలు, చైన్లు. సో పుష్ప 2లో మన పుష్ప బాగా రిచ్ పుష్ప అనుకుంటా. ఫస్ట్ దాంట్లో అంత రిచ్ కాకపోయినా మొత్తం అంతే చందనపు చెక్కలు అమ్మి 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 అట్లా చేసేసినాడు అనుకుంటా, రిచ్ అయిపోయినాడు అనుకుంటా. సో ఏంటి ఏం కథ మనం ఏది గెస్ట్ చేయలేము. నీ వల్ల మర్చిపోయాను రా. అరే డైలాగ్ కూడా ఉంటుంది. ఒక్క విలన్ పేరేంటి, ఒకటి తగ్గింది పుష్ప. బల్వీర్ సింగ్ కాదు, నీకు తెలుసా? బల్వీర్ సింగ్ కాదు 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 ఫహద్ ఫాసిల్ పేరు ఏదో ఉంటుంది, దాన్ని మేము మర్చిపోయినాము. బట్ దట్స్ ఓకే. ఏంది తన పేరు మర్చిపోయినా? షికావత్ నా కొడక డైలాగ్ ఉంటుంది. షికావత్ నా కొడక అని ఇటు పెట్టుకుంటాడు. అట్లే పెట్టుకోండి. మల్లు అర్జున్ వచ్చినట్టు ఉంటుంది. సో షికావత్ గెటప్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సెకండ్ పార్ట్లో కూడా సేమ్ అదే గెటప్ ఉంటుందా, గెటప్ ఏమైనా మారుస్తుంది, మొత్తం బట్టలను తీసి వచ్చాడు కాబట్టి ఆ మీసం కూడా తీసేమన్నా మొత్తం అంతా చేంజ్ అయిపోతుందా, ఆ గెటప్ ఎలా ఉండబోతుంది, మిగతా వాళ్ళందరూ గెటప్స్ ఎలా ఉండబోతుంది. సో ఇప్పటి నుంచి పుష్ప ప్రతి ఒక్క అప్డేట్ ఎవ్రీ మంత్ వాళ్ళు రిలీజ్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క లుక్ని వాళ్ళు రిలీజ్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క సాంగ్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుని డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ సినిమా చాలా ప్రెస్టీజియస్గా మేము అందరం చేస్తున్నాము, చాలా కేర్ తీసుకున్నాం, దీనికి A to Z ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి నుంచి ప్రతి అప్డేట్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే అది ఆల్మోస్ట్ రిలీజ్ అయిన 10 minutesకే 500K దాటేసింది. సో ఇది ఎన్ని రికార్డ్స్ని బీట్ చేస్తుంది, ఇటు మన తెలుగులోనే కాకుండా నార్త్లో కానీ ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఇది ఎన్ని రికార్డ్స్ని క్రియేట్ చేయబోతుంది. అండ్ పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఇంకెంత హల్చల్ చేయబోతుంది. ఆల్రెడీ నేషనల్ అవార్డు అల్లు అర్జున్ గారికి వచ్చింది కాబట్టి ఈ పుష్ప ఆస్కార్ రాబోతుందా లేదా, మరి ఇంత డీటెయిలింగ్ చాలా జాగ్రత్తగా తీసుకున్న అల్లు అర్జున్ గారికి ఈసారి ఆస్కార్ రావాలనే కోరుకుందాం. సో ఇది ఈరోజు వీడియో. అయితే మీకు
పుష్ప ఈ సాంగ్ పుష్ప 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 సాంగ్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. దిస్ ఇస్ మీ యోగిత్ రాయల్ అండ్ యాంకర్ ధనుష్.